సార్ నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను సార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపటికి వారు చేసిన అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. కానీ గతంలో లాగా ప్రత్యర్థుల గురించి మాట్లాడటం, వేరే పార్టీల గురించి మాట్లాడటం, వాళ్ళు ఏం చేయలేదని చెప్పడం, అది ఎక్కడో 1 minute 2 minutes, బట్ 10 minutes మాట్లాడితే 8 నిమిషాలు అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీనికి రీజన్ ఏంటి? యాక్చువల్గా గతంలో చేసింది ఏమీ లేదు కాబట్టి ఒకరికొకరు రాజకీయ ఆరోపణలు చేసుకొని పర్సనల్గా ఆరోపణలు చేసుకొని బయటపడేవాళ్ళు. కానీ ఇవాళ చేసినాం అంటే మేము చేసిన ప్రతి పని ప్రతి కుటుంబాన్ని తట్టింది, ప్రతి మనిషి గుండెల్లో ఉన్నది కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం మేము. అంటే తిన్న రేవుని తలిసేవాళ్ళు కాబట్టి, ఒకసారి సాయం చేస్తే మర్చిపోలే వాళ్ళు కాబట్టి ఇవాళ దాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నాం మేము. ఇవాళ మేము వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసుకొని ఇలా చిన్నగా కాదలుచుకోలేము మేము. ఎస్, మేము 4 ఏళ్ళ అధికారాన్ని మాకు ఇచ్చిండ్రు, ఇన్ని పనులు చేసి పెట్టినాం, మళ్ళీ మాకు ఇవ్వండి, మళ్ళీ మీకు రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు మీరు కంప్లీట్ చేశారనుకుంటున్నారు సార్? మీరు ఇచ్చిన హామీలని ఎంతవరకు? 70% పూర్తి చేసుకున్నాం. ఇంకా 30-35% మనకు మిగిలినాయి. తప్పకుండా వచ్చే 5 నెలల్లో డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ, మొత్తం తాగే నీళ్ళని పూర్తిగా ఇంటింటికి అందించేది కానీ, సాగునీరుని ప్రతి ఎకరానికి అందించే కానీ, ఇవన్నీ కూడా వచ్చే 5 ఏళ్ళ కాలంలో పూర్తి చేసుకుంటాం. సార్ జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ ఒక మేనిఫెస్టోతో వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లేకుండా ఎలక్షన్స్లోకి వెళ్ళడం అంటే ఏంటి? ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు జనాలకి? అసలు మా పని విధానం ఏందో, మా మేనిఫెస్టో ఏందో, మా ఓరియంటేషన్ ఏందో ఆల్రెడీ ఇప్పటికే అది కళ్ళ ముందు ఉంది. అది మా 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలంలో ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది, ప్రజల హృదయాల్లో ఉండేది. అది దీన్ని మళ్ళీ గుర్తు చేయాల్సిన అక్కర్లేదు. రెండవది, ఇంకా తక్కువ పడ్డ ఏవైతున్నాయో రెక్టిఫై చేసుకోవాల్సినవి ఉండవు, అవన్నీ కూడా చేసుకున్నాం. మనం మేము ఒక 4-5 అంశాలు ఉన్నాయి. రైతుకు మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పినాము 1 lakh వరకు. రైతులకు ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని పేదలకు అనేటువంటి ఒక కోణం తీసుకున్నాం. తర్వాత పెన్షన్లు పెంచుతామని చెప్పినాం. ఇట్లాంటివన్నీ కూడా తీసుకున్నాం. ఆ ఛాలెంజెస్ మళ్ళీ మేము ఫుల్ఫిల్ చేస్తామనే విశ్వాసం మాకుంది. మహాకూటమి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆ మహాకూటమిలోనే ఓటమి నిగూఢంగా ఉంది. మహాకూటమిలోనే ఓటమి నిగూఢంగా ఉంది. ఇలా వాళ్ళు చేతకాక మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకని అందరు కలిసికట్టుగా ఈ ప్రభుత్వం దించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా ప్రభుత్వాలు దిగిపోవు, ప్రజలను కూడా ప్రభుత్వాలు దిగిపోతాయి. ప్రజలు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం పలుకుతూ ఉంటే కేవలం కొన్ని పొలిటికల్ పార్టీలు, కొన్ని సంఘాలు, కొంత సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వం దించాలని కోరుకుంటారు. అది సఫలం కాదు. సరే, ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇంత ఉధృతంగా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు మిమ్మల్ని ఎవరు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించలేదు, వ్యక్తిగతం మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఫస్ట్ టైం మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మీ ప్రత్యర్థి కౌశిక్ మీ మీద విపరీతంగా దూషణలు ఆరోపణలు చేస్తున్నారు. చిల్లర పార్టీలు, చిల్లర వ్యక్తులు అసెస్మెంట్ ఉండాలి. ఇక్కడ ఎవరున్న ప్రత్యర్థి, ఆయన సంస్కారం ఏంది, ఆయన కమిట్మెంట్ ఏంది, ఆయన చరిత్ర ఏంది అవగాహన ఉండాలి. అంటే నా మీద అభివృద్ధికి సంబంధించిన ఆరోపణలు చేయలేరు కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆరోపణ చేశాను. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దానికి ఫలితం, దానికి మూల్యం చెల్లిస్తారు వాళ్ళు. ఇవాళ నాలాంటి వారిని 17 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడలేను. నేను బరిగించి కొట్లాడినాం, నిజాయితీగా కొట్లాడినాం, ఎలుగెత్తి చాటినాం, 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం నిలిపే ప్రయత్నం చేసినాం, ఆక్రోశించినాం మేము. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషణ పాల్పడ్డాం. ఇలా ఇక్కడ ఇట్లాంటి చాలా చిల్లర కురుస నాయకులతోటి ఇవాళ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటే ప్రజలే బాధపడుతున్నారు. నేను బాధపడే కంటే కూడా ప్రజలు బాధపడుతున్నారు. ఆయన ఎవరి దగ్గర ₹1 తీసుకోడు, ఆయన ఎవరైనా ఉంటే సాయం చేస్తారు తప్ప ఆయన ఎవరికి కీడు చేయడు, ఆయన ఎవరికైనా హామ్ చేయడు, ఆయనకున్న శక్తినంతా కూడా ప్రజల ద్వారా పోసే ప్రయత్నం చేస్తున్నాడు భావన ప్రజలలో ఉంది. ఇలా అలాంటి చిల్లర ఆరోపణ వాళ్ళు ఇంకా కుంచుకపోయింది తప్ప వాళ్ళు బాగుపడే ప్రసక్తి లేదు. సరే, ఇంకా మీ నియోజకవర్గానికి ఏమేం చెయ్యాలి, ఏం చేస్తే ఇంకా ఇక్కడ ప్రజలు? ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు సమస్యలు ఉంటాయి. ఇవాళ నా ఫస్ట్ నా ఎజెండా నా SRSP కాలువలలో చివరి ఆయకట్టుకు నీళ్ళు రావాలి. ఆ ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ కూడా బోర్ ఎండిపోకుండా, బావి ఎండిపోకుండా, మిషన్ కాకపోతే ఆ చెరువులతో మంచి కలకలు ఆడాలి. ఎక్కడ కూడా నా వాగులు ఎండిపోకుండా ఆ వాగుల మీద చెక్ డ్యామ్లు కట్టుకోవాలి. మోటార్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా నా కరెంట్ ఇచ్చుకోవాలి. నా విద్య, నా వైద్యం బ్రహ్మాండంగా సెట్ చేసుకోవాలి. ఈ సమాజంలో ఉన్న అంతరాలు ఏవైతున్నాయో అంతరాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏదైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఈ కాన్స్టిట్యూన్సీలో అమలు చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.